ప్రముఖ నటుడు టైగర్ ష్రాఫ్ తన పూణే ఫ్లాట్‌ను 8.87 కోట్లకు విక్రయించడం ద్వారా 18% పైగా లాభం పొందారు. పూణేలోని హడ్ప్సర్ ప్రాంతంలో ఉన్న ఒక రెసిడెన్షియల్ ప్రాపర్టీని ఆయన 8.87 కోట్లకు విక్రయించారు. ష్రాఫ్ ఈ ప్రాపర్టీని మార్చి 2024లో 7.5 కోట్లకు కొనుగోలు చేశారని, అంటే దీనిపై ఆయనకు 18.3% స్థూల పెట్టుబడి రాబడి లభించిందని జాప్కి తెలిపింది. ఈ ప్రాపర్టీ పంచశీల్ రియాల్టీ వారి పూణే భవనంలో ఉంది. దీనిని 3 పార్కింగ్ స్థలాలతో కలిపి విక్రయించారు. ఈ అపార్ట్మెంట్ విస్తీర్ణం 4249 చదరపు అడుగులు కాగా, దీనిని చదరపు అడుగుకు 20,891 ధర చొప్పున విక్రయించినట్లు జాప్కి తెలిపింది. ఈ లావాదేవీ మార్చి 31, 2026న రిజిస్టర్ అయింది. దీనికోసం 62 లక్షలకు పైగా స్టాంప్ డ్యూటీని, 30,000 రిజిస్ట్రేషన్ ఛార్జ్ చెల్లించారు. ఈ అపార్ట్మెంట్ను చెరిష్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ కొనుగోలు చేసింది. అంతకుముందు టైగర్ ష్రాఫ్ ఇదే ప్రాపర్టీని ఇదే సంస్థకు 5 ఏళ్ల కాలానికి నెలకు 3.5 లక్షల అద్దె చొప్పున లీజుకిచ్చారు. ఈ టైగర్ ష్రాఫ్ ఎవరంటే ప్రముఖ బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ కుమారుడు. స్టంట్స్, శారీరక దారుఢ్యం, నృత్యంపై ప్రత్యేక దృష్టి సారించి టైగర్ బాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టించుకున్నారు. టైగర్ ష్రాఫ్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 అనే టీన్ డ్రామా, వార్ అనే యాక్షన్ థ్రిల్లర్ రెండిటిలోనూ నటించారు. మరోవైపు తన గత సంవత్సరంలో అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్, ప్రభుదేవ, ప్రీతి జింటా, సోనాక్షి సిన్హాతో సహా పలువురు బాలీవుడ్ తారలు తమ ఆస్తులను విక్రయించారు. 2025లో అక్షయ్ కుమార్ 100 కోట్లకు పైగా విలువైన పలు ఆస్తులను విక్రయించారు. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ విషయానికొస్తే ఆయన 2025లో దాదాపు 100 కోట్ల విలువైన ఆస్తులను విక్రయించి వార్తల్లో నిలిచారు. నటి ప్రీతి జింటా 2026 మార్చిలో ముంబైలోని బాంద్రాలోని పాలీహిల్ ప్రాంతంలో ఉన్న తన అపార్ట్మెంట్ను 18.50 కోట్లకు విక్రయించారు.